శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ మహాసరస్వతి శ్రీ గురుభ్యో నమః. కార్తీక పురాణం 28వ రోజు 28వ అధ్యాయం. విష్ణు సుదర్శన చక్ర మహిమ. జనక మహారాజా, వింటివా దూర్వాసుని అవస్థలు? తాను ఎంతటి కోపవంతుడైనను వెనక ముందు ఆలోచింపక ఒక విష్ణు భక్తుని చిత్తశుద్ధిని శంకించినాడు కనుకనే అట్టి ప్రమాదములు వచ్చినవి. కావున ఎంతటి గొప్పవారైనను వారు ఆచరించు కార్యములు జాగ్రత్తగా తెలుసుకోవలేను. అటులనే దూర్వాసుడు శ్రీమన్నారాయణుడి కడ సెలవు పొంది తనను వెన్నంటి తరుముచున్నటువంటి విష్ణు చక్రాన్ని చూచి భయపడుతూ తిరిగి మళ్ళీ భూలోకమునకు వచ్చి అంబరీషుని కడకేగి, అంబరీష, ధర్మపాలక, నా తప్పు క్షమించు, నన్ను రక్షించును. నాకు నాపై గల అనురాగముతో ద్వాదశి పారాయణమునకు నన్ను ఆహ్వానించితివి. కానీ నన్ను కష్టముల పాలు చేసి వ్రతభంగము చేయించి నీ పుణ్యఫలమును నాశనము చేయ తలపెట్టితిని. కానీ నా దుర్బుద్ధి నన్నే వెంటాడి నా ప్రాణములు తీయుటకే సిద్ధమైనది. నేను విష్ణు కడకేగి ఆ విష్ణు చక్రము వలన ఆపద నుంచి రక్షించమని ప్రార్థించితిని. ఆ పురాణ పురుషుడు నాకు జ్ఞానోదయం చేసి నీ వద్దకేగమని చెప్పినాడు. కాన నీవే నాకు శరణ్యుడవు. నేనెంతటి తపస్శాలి అయినను, ఎంత నిష్ఠాగరిష్ఠుడినైనను నీ నిష్కలంక భక్తి ముందు అవి ఏమీ పనిచేయటం లేదు. నన్ను ఈ విపత్తు నుంచి కాపాడు అని అనేక విధములుగా ప్రార్థించి అంబరీషుడు శ్రీమన్నారాయణుని ధ్యానించి, ఓ సుదర్శన చక్రమా, నీకివే నా మనఃపూర్వక వందన. ఈ దూర్వాస మహాముని తెలిసియో తెలియకో తొందరపాటుగా ఈ కష్టములు కొని తెచ్చుకొనెను. అయినను ఇతడు బ్రాహ్మణుడు గాన ఇతనిని చంపవలదు. ఒకవేళ నీ కర్తవ్యము నిర్వహింపతలసివేని ముందుగా నన్ను చంపి తర్వాత ఈ దూర్వాసిని చంపు. నీవు శ్రీమన్నారాయణుని ఆయుధానికి, నేను ఆ శ్రీమన్నారాయణుని భక్తుడను. నాకు శ్రీమన్నారాయణుడు ఎలవేలు దైవము. నీవు శ్రీహరి చేతిలో నుండి అనేక యుద్ధములలోను లోక కంటకులను చంపితివి కాన శరణగోరు వారిని ఇంతవరకు చంపలేదు. అందువలననే ఈ దూర్వాసుడు ముల్లోకములు తిరిగినను ఈతనిని వెంటాడుతూనే ఉన్నావు, కానీ చంపలేదు. దేవా, సురాసురాది భూతకోటిలన్నీ ఒక్కటిగా ఏకమైనను నిన్నేమీ చేయజాలవు. నీ శక్తికి ఏ విధమైన అడ్డు లేదు. ఈ విషయములను లోకమంతటికీ తెలియను. అయినను ముని కుంభమునకి ఏ అపాయము కలగకుండా రక్షింపమని ప్రార్థించు. నీ యందు ఆ శ్రీమన్నారాయణుడి శక్తి ఇమిడి ఉన్నది. నిన్ను వేడుకొనుచున్నాను. శరణు వేడిన ఈ దూర్వాసుని రక్షించు అని అనేక విధములుగా స్తుతించడం వలన అతి రౌద్రాకారమైనటువంటి నిప్పులు గప్పుచున్నటువంటి ఆ విష్ణు చక్రము అంబరీషుని ప్రార్థనలకు శాంతించి, ఓ భక్తాగ్రేశ్వర అంబరీష, నీ భక్తిని పరీక్షించుటకు ఇట్లు చేసి తిని కాని వేరు కాదు. అత్యంత దుర్మార్గులు మహాపరాక్రమవంతులైనటువంటి మధుకైటపులను దేవతలందరూ ఏకమై కూడా చంపజాలని మూర్ఖులను నేను దునుమాడుట నీ వెరుంగుదువు కదా. ఈ లోకము దుష్ట శిక్షణ శిష్ట రక్షణకై శ్రీహరి నన్ను వినియోగించి ముల్లోకములందు ధర్మమును స్థాపించుచున్నాడు. ఇది ఎల్లరకు తెలిసినటువంటి విషయమే. ముక్కోపియకు దూర్వాసుడు నీపై పగబోని నీ వ్రతమును నశింపజేసి నానా ఇక్కట్లు పెట్టవలెనని కన్నులెగజేసి నీ మీద చూసి రౌద్రమును నేను తిలకించి తిని నిరపరాధులకు నిన్ను రక్షించి ఈ ముని గర్వము అణచవలెనని తరుముచున్నాను. ఈనాడు కూడా సామాన్యునిగా ఇతడు రుద్రాంశ సంభూతుడు, బ్రహ్మతేజస్సు కలవాడు, మహాతపస్యాలి. రుద్రతేజము భూలోక వాసులందరినూ చంపగలను. కానీ శక్తితో నాకంటే ఎక్కువేమీ కాదు. సృష్టికర్తయకు బ్రహ్మ తేజస్సు కంటెను, కైలాసవతియకు మహేశ్వరుని తేజశక్తి కంటెను ఒక్క ఎక్కువైన శ్రీహరి తేజస్సుతో నిండి ఉన్న నాతో రుద్ర తేజస్సు గల దూర్వాసుడు గాని క్షత్రియ తేజస్సు గల నీవు గాని తొలదోగరు. నన్ను ఎదుర్కొని జాలరు. తనకన్నా ఎదుటివాని బలవంతుడై ఉన్నప్పుడు అతనితో సంధి చేసుకొనుట యుక్తం. ఈ నీతిని ఆచరించువాడు ఎటువంటి విపత్తుల నుంచి అయినా సరే తప్పించుకోగలరు. ఇంతవరకు జరిగినదంతయు విస్మరించి శరణార్థి అయి వచ్చినటువంటి ఆ దూర్వాసుని గౌరవించి నీ ధర్మము నీవు నిర్వర్తించమని చక్రాయుధము పలికిను. అంబరీషుడు పలుకులు ఆలకించి, నేను గోబ్రాహ్మణుల యందును స్త్రీల యందును గౌరవము కలవాడు. నా రాజ్యములో సర్వజనులను సుఖ దుఃఖము
సుఖముగా ఉండవలెననియు నా అభిలాష. కాన శరణు కోరిన ఈ దూర్వాసుని నన్ను కరుణించి రక్షించుము. వేల కొలది అగ్నిదేవతలు, కోట్ల కొలది సూర్యమండలాలు ఏకమైనను నీ శక్తికి తేజస్సుకి సాటిరావు. నీవు అట్టి తేజోరాశివి. మహావిష్ణువు లోక నిందితులపై, లోక కంటకులపై, దేవగో బ్రాహ్మణ హింసాపరులపై నిన్ను ప్రయోగించి వారిని శిక్షించి తన కుక్షియందున్నటువంటి 14 లోకములను కంటికి రెప్పవలే కాపాడుకొనుచున్నాడు. కాన నీకివే నా నమఃపూర్వక నమస్కృతులు అని పలికి చక్రాయుధ పాదములపై పడింది. అంతట సుదర్శన చక్రము అంబరీషుని లేవదీసి గాఢ ఆలింగనము అనర్చి, అంబరీష, నీ నిష్కలంక భక్తికి మెచ్చి తిని విష్ణు స్తోత్రము 3 కాలముల యందు ఎవరు పఠింతురో, ఎవరు దాన ధర్మాదులతోటి పుణ్య ఫలములను వృద్ధి చేసుకుందురో, ఎవరు పరులను హింసించక, పరధనములను ఆశపడక, పరస్త్రీలను చెరబట్టక, గోహత్య, బ్రాహ్మణ హత్య, శిశు హత్యాది మహాపాతకాలను చేయకుండుందురో అట్టి వారి కష్టములు నశించి దూర్వాసుని రక్షించుతున్నాను. నీ ద్వాదశి వ్రత ప్రభావము చాలా గొప్పది. నీ పుణ్యఫలము ముందు ఈ మునిపుంగవుని తపశ్శక్తి పనిచేయలేదు అని చెప్పి అతనిని ఆశీర్వదించి అదృశ్యమయ్యను. 28వ అధ్యాయ 28వ రోజు పారాయణం సమాప్తము. ఓం నమః శివాయ. ఓం శాంతి.